నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన సగటు మనిషి అనే కథను విందామా? కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన పార్థసారథి ఎదుట నవ్వుతూ నిలబడ్డ ఆమెని తెల్లబోతూ చూశాడు. పచ్చని పసిమి రంగు, క్లిప్ పెట్టిన తెల్ల జుత్తు, కళ్ళజోడు, కంచి కాటన్ పెద్ద పౌటంచు చీర, అదే అంచు జాకెట్టు, భుజాన ఖాదీ షోల్డర్ బ్యాగు. 60 పైబడిన స్త్రీ. ఒక్క క్షణం అలా చూసిన ఆయనకి ఫ్లాష్ వెలిగినట్టు ఓ జ్ఞాపకం. సంస్కృతి తడబడుతూ అన్నారాయన. ఆమె మొహం విప్పారింది. నవ్వుతూ, అమ్మయ్య, గుర్తుపట్టావు. థ్యాంక్ గాడ్. నన్ను చూసి గుర్తుపట్టలేవనుకున్నాను. లోపలికి రావచ్చా? "ఆ, రా, రండి రండి. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళయింది చూసి? 40 ఏళ్ళా? 50 ఏళ్ళా? అమెరికా వెళ్ళిపోయాక చూడనే లేదు కదా. చాలా సంతోషం. నన్ను గుర్తుంచుకుని ఇలా రావడం." సోఫా చూపిస్తూ ఆహ్వానించారాయన. అండి ఏమిటి? కొత్తగా ఏమిటా పిలుపు? అంత పరాయిదాన్ని చెయ్యకు, అలిగినట్టు అంది కూర్చుంటూ. బాగుంది. అప్పుడు స్టూడెంట్స్ని, ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి. అలా ఎలా అనగలను? నవ్వి, అది సరే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నేను ఎలా గుర్తొచ్చాను? నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది? అమెరికాలోనే ఉంటున్నారా? సెలవులకు వచ్చారా? ప్రశ్నలు కురిపించారు. ఆగాగు, గుర్తు రావడం ఏమిటి? అసలు మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడం. నీవెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం, ఇక్కడ స్థిరపడడం, నీ వైఫ్ పోవడం, ప్రతి ఒక్కటి నీ గురించిన సంగతులు తెలుసు నాకు, ఉద్వేగంగా అంది సంస్కృతి. పార్థసారథి తెల్లబోతూ చూశాడు. ఎలా తెలుసు? నాకు అసలు నీ గురించే తెలీదు. నువ్వు యుఎస్ వెళ్ళాక నీ గురించే వినలేదు, ఆశ్చర్యంగా అన్నాడు. అదే మరి నీకు నాకు తేడా. మీ మగవాళ్ళు ఉత్త అవకాశవాదులు, ఆడవాళ్ళు అలా కాదు. ప్రేమించిన వ్యక్తిని అంత తొందరగా మర్చిపోరు. పార్థసారథి తెల్లబోతూ చూశారు. అదేమిటి? అయోమయంగా చూశాడు ఆయన. సంస్కృతి అల్లరిగా నవ్వింది. అదంతేలే, చెప్పాక మీ మగవాళ్ళు. ఇది అన్యాయం. నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? ఈ ప్రేమ ఏమిటి? ఎప్పుడూ వినని విషయం చెప్తున్నావు, అది 50 ఏళ్ల తరువాత. ఈ ముసలి వయసులో ఈ ముచ్చటేమిటి? అయోమయంగా అడిగారాయన. ఏ, నిన్ను ప్రేమించకూడదా? చిలిపిగా నవ్వింది. ప్రేమిస్తే మరి అప్పుడేం చెప్పలేదుగా, ఇప్పుడేమిటి? అదంతేలే, నన్ను నేను తెలుసుకునేసరికి టూ లేట్ అయింది. నా మనసే నాకు తెలియలేదు. ఆ మనసేమిటో చెప్తాననుకుని ఎదురు చూసేసరికి చేయి జారిపోయావు. నవ్వుతూ చూసింది. అర్థం కానట్టే చూశాడాయన. ఏయ్ ముద్దబ్బాయిలా ఆ వెర్రి చూపులేమిటి? గతం గతః. కాలాన్ని వెనక్కి తిప్పలేం కదా, మర్చిపో. భవిష్యత్తు గురించిన ఆలోచన చేద్దాం. భవిష్యత్తా? ఇంకా మనకు భవిష్యత్తు ఏం మిగిలింది? రేపో మాపో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులం. ఈ వయసులో రోగాల బారిన పడి మంచాన పడకుండా హాయిగా దాటిపోవాలన్నదే కోరిక తప్ప ఇంకేం ఆలోచనలు లేవు. అబ్బా, అచ్చు ముసలాళ్ళ మాట్లాడుతున్నావు. నీకు 72 ఏళ్ళు వచ్చాయి, నాకు 70. వయసు శరీరానిదా, మనసుదా? అర్థం కానట్టు చూసి అంతలోనే జవాబు తట్టి, శరీరంలో భాగమేగా మనసు, వయసు దానికే ఉంటుంది. నేను ఒప్పుకోను. మనసుకు వయసు ఏమిటి? నిత్యనూతనంగా ఉంటుంది. మనసు, ఆత్మ, వీటికి మరణం లేదంటారు కదా, రెట్టించింది. ఏమో, నాకు అలా అనిపించదు. నీ మనసుకు వయసు ఉంటుంది. మన మనసు 5 ఏళ్లప్పుడు ఆలోచించినట్టు, 20 ఏళ్లకు ఆలోచించినట్టు, 20లో ఆలోచించినట్టు 40లో, 40లో 60 ఏళ్ల ప్రతి దశలో మన ఆలోచనలు మారవు. అంటే శరీరంతో పాటు మనసు ఎదుగుతుందని, మారుతుందంటాను నేను. ఇప్పుడు ఈ వయసులో మనం ప్రశాంత జీవనం కోరుకుంటూ బతుకుదాం అనుకోవడం, మనసు అలసిపోయి విశ్రాంతి కోరుకుంటోందని కదా. సాలోచనగా చూసింది సంస్కృతి. నాకెందుకు మరి అలా అనిపించటం లేదు? జీవితంలో ఇదివరకు పొందనిది ఇప్పుడైనా పొందాలని ఆరాటపడుతోందే. పార్థసారథి వింతగా, అర్థం కానట్టు చూశారు. మనసులో ఏదో భయం లాంటి అలజడి. ఈ సంస్కృతి ఏమిటి ఇలా మాట్లాడుతుంది? ఊరికే సరదాగా ఆట పట్టిస్తున్నట్టుంది. ఆయన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. సరేలే, అవన్నీ వదిలేయి. నీ గురించి చెప్పు. మీ వారు ఏం చేస్తారు? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా? అమెరికాలో సెటిల్ అయినట్టేనా? ఇక్కడికి ఎప్పుడొచ్చావు? నీ సంగతులన్నీ చెప్పు, కుతూహలంగా అడిగారు. కాంతమ్మ గారు, కాస్త కాఫీ చేస్తారా? దాంతోపాటు ఏ బజ్జీలో పకోడీలో కాస్త చేసి పెట్టండి. స్నేహితులు వచ్చారు. వంటింటి వైపు వెళ్ళి అన్నారు. అంతవరకు
తలుపు చాటు నుంచి కుతూహలంగా చూస్తున్న కాంతమ్మ, అలాగే బాబు, చేసి పట్టుకొస్తా 10 నిమిషాల్లో అంది. వంట ఆవిడ్ని పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నావన్నమాట. ఇక్కడ ఇంకా ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి చక్కగా. అక్కడ ఓపికన్నా లేకపోయినా అన్నీ మనమే చేసుకోవాలి. శకుంతల పోయి 2 ఏళ్ళయింది. పిల్లలు అమెరికా రా అంటూ ప్రాణాలు తీస్తారు. నెల రోజుల కంటే ఉండలేక వచ్చేస్తాను. అదృష్టవశాత్తు కాంతమ్మ గారు నన్ను కనిపెట్టుకుని ఉండే ఆమె దొరికింది. ఏది ఇబ్బంది లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అది సరే గాని నీ గురించి ఏం చెప్పనే లేదు. మీ వారు పిల్లలు. సంస్కృతి నవ్వింది. వారు పిల్లలు ఏం చెప్పాలి వాళ్ళ గురించి? అలాంటి వారు ఎవరన్నా ఉంటేగా చెప్పడానికి. అదేమిటి, పెళ్లి చేసుకోలేదా? తెల్లబోతూ అడిగారు ఆయన. లేదు. అదేమిటి, ఎందుకు ఇలా ఉండిపోయావు? నచ్చిన వారెవరూ దొరకలేదా? నచ్చిన వారు చేజారిపోయారు చిలిపిగా అంది. పార్థసారథి మొహంలో కలవరపాటు. కొంత అర్థమయ్యి అవనట్టు ఆమె మాటలకి గాబరాపడి వంటింటి వైపు చూశారు ఆయన. పకోడీలు తెస్తుంది కాంతమ్మ. ప్లేట్లు మంచినీళ్లు పెట్టి, కాఫీ కాస్త ఆగి కల్పనా బాబు గారు అంది కుతూహలంగా సంస్కృతినే గమనిస్తూ. 10 నిమిషాలు ఆగితేండి అన్నారాయన. సంస్కృతి తన ప్లేట్ అందుకుని, ఏమిటి పకోడీలు పెట్టి పంపించేయాలనుకుంటున్నావా? అదేం కుదరదబ్బాయి, పెట్టే బేడాతో వచ్చాను ఉందామని. మీ ఇల్లు వెతికాక హోటల్ నుంచి సామాన్ తెచ్చుకుందామని వదిలేశా. ఆమె మాటలు వినగానే ఆయనకు కాస్త గాబరా అనిపించింది. ఆడదిక్కులేని సంసారం. సంస్కృతి ఇక్కడికొచ్చి ఉంటానంటుంది. సందిగ్ధంలో ఉండగానే, నిజంగానే ఉందామని వచ్చానయ్యా బాబు, నీ ఉండగా హోటల్ కర్మెందుకు? తప్పకుండా ఉండొచ్చు, దానికే. మనసులో ఇబ్బందిగా ఉన్నా పైకి నవ్వుతూ అన్నారాయన. ఈ ఊర్లో ఉన్న 4 రోజులు తప్పకుండా ఇక్కడే ఉండొచ్చు. కాంతమ్మ గారు ఉన్నారు, నీకేం కావలసినా చూసుకుంటుంది. 4 రోజులేనా శాంక్షన్ చేశావు? ఫోజు. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తే ఉండనిస్తావా? కాంతమ్మ కాఫీలతో రావడం చూసి ఇంగ్లీష్లోకి సంభాషణ మార్చింది. పార్థసారథి మొహంలో కలవరం. ఇదేమిటి బాబు, ఈ సంస్కృతి ఇలా అంటుంది? ఆమె ఏం మారలేదు. అప్పుడు అంతే, స్టూడెంట్గా ఉన్నప్పుడు అంతే. చెప్పా పెట్టకుండా రూమ్కి వచ్చేది. ఆకలేస్తోంది, తినటానికి ఏముంది అనేది. కాస్త ఓ అరగంట పడుకుని పెడతానంటూ పక్క మీద వాలిపోయేది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారోని హడలిపోయేవాడు. ఇప్పటికీ ఇదే పద్ధతిలో ఉందే అనిపించింది. జవాబేం తట్టక నవ్వేశారు ఆయన కాఫీ తాగుతూ. హోటల్కి వెళ్ళి సామాన్ తీసుకొద్దామా అంది కప్పు కింద పెడుతూ. ఏమిటి, నిజంగానే అంటున్నారా? అమెరికా స్టాండర్డ్ ఇల్లు కాదు నాది. అలవాట్లేని చోట ఉండగలవా? కాస్త బిడియంగా అన్నాడు ఆయన. మహానుభావా, ఇల్లు కాదు నాకు కావాల్సింది, మనుష్యులు. అమెరికా వైభోగాలన్నీ అనుభవించి విసుగు పుట్టిందిలే. ఇప్పుడు ఈ ఇండియన్ పూరి గుడ్స్ అయినా మహారాజులా ఉండగలను. ఆ భోగభాగ్యాల కోసం ఇక్కడికి రానవసరం లేదుగా. నాకే ఇబ్బంది లేదు. నీకేమన్నా ఇబ్బందా? ఫ్రాంక్గా చెప్పు. అబ్బే లేదు. హోటల్కి నేనెందుకు? ఈలోగా నీ రూమ్ సర్దించి రెడీ చేస్తాను. ట్యాక్సీ ఉందిగా, వెళ్ళిరా. సరే, 1 గంటలో వస్తా అంటూ వెళ్ళిపోయింది. ఆయన ఒక్క నిమిషం దిగాలు పడినవాడిలా కూర్చుని, కాంతమ్మ గారు, నర్సమ్మ ఉంటే ఓసారి ఇటు రమ్మనండి. చూడండి, చాలా రోజుల తర్వాత మాకు కావాల్సిన ఆవిడ అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ కొన్నాళ్ళు ఉంటారుట. ఆవిడ ఉన్నన్ని రోజులు వంటలు అవి ఆవిడకి కావాల్సినట్టు చేసి పెట్టండి. కారాలు అవి తింటుందో లేదో అడగండి. రాత్రికి వంట సంగతి చూడండి. గది సర్దించడానికి వెళ్ళారు. పని మనిషికి చేయాల్సినవి చెప్పి సోఫాలో వాలిపోయారు ఆయన. ఏదో అలజడి, కాస్త బెరుకు, మరి కాస్త సందిగ్ధత ఆయనని చుట్టుముట్టాయి. ఏదో తన రొటీన్ తను ఏర్పరచుకుని ప్రశాంతంగా బతుకుతుంటే ఇప్పుడు ఈవిడ ఇలా రావడం ఏమిటి? ముందు నుంచి సంస్కృతి విచిత్రమైన మనిషే. 20 ఏళ్ల స్టూడెంట్ ఎలా ఉందో 70 ఏళ్ళు వచ్చినా ఆమెలో మార్పు లేదు. అప్పుడు ఇప్పుడు తనకు అర్థం కాని మనిషే. సంస్కృతి ఎప్పుడూ వినని పేరు. ఆ పేరే అందరిలో ఆనాడు కుతూహలం కలిగించింది. పేరులాగే ఆమె కూడా మిగతా వారికంటే భిన్నంగా ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్లో జాయిన్ అయింది. బిఏ వరకు కలకత్తా శాంతినికేతన్లో చదివిందట. తండ్రి బ్రిటిష్ వారి కాలంలో ఓ ఆయిల్ కంపెనీ మేనేజర్గా కలకత్తాలో పెద్ద ఉద్యోగం.
వైజాగ్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారట. అప్లాండ్స్లో పెద్ద బంగ్లా, బట్లర్లు, నౌకర్లు, చాకర్లు, హంగామా అంతా ఉండేది. సంస్కృతి తండ్రి బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే మనిషట. ఉదయం గాయత్రి చేస్తే గాని కాఫీ కూడా తాగరట. కూతుర్ని కూడా చక్కని సాంప్రదాయంగా పెంచేరుట. సంస్కృతి వేషం కూడా అడుగడుగున భారతీయత ఉట్టిపడేది. మంచి పసిమి రంగు, ఎప్పుడూ చేనేత అంచున్న చీర, అదే బార్డర్ ఉన్న జాకెట్టు, నుదుట పెద్ద బొట్టు, బారెడు జడ, ఆకు చెప్పులు, భుజాన ఖాదీ షోల్డర్ బ్యాగు. వేషం సంప్రదాయంగా ఉన్నా అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడేది. మిగతా అమ్మాయిలందరికంటే వేషభాషల్లో భిన్నంగా ఉన్న సంస్కృతి గురించి అందరూ వింతగా చూసేవారు, చెప్పుకునేవారు. యూనివర్సిటీలో ఆమె ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ ఉండేది. నాది ఫిజిక్స్ డిపార్ట్మెంటు, ఆమెది ఇంగ్లీషు. ఇద్దరం కలిసే అవకాశం లేదు. మగపిల్లల మాటల ప్రభావంతో లైబ్రరీలో పుస్తకాల ముందున్న ఆమెని మొదటిసారి చూశాను. చూడగానే ముందు తట్టేది ఆమె అద్భుతమైన అందం, విలక్షణమైన ఆకృతి, ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. అందరూ ఆమె గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారో అర్థమైంది. అయస్కాంతంలాగా తెలియకుండానే ఇంగ్లీష్ డిపార్ట్మెంటు లేదా లైబ్రరీ వరండాలు పట్టుకు వేలాడేవారిలో నేను జతయ్యాను. సాహిత్యం పట్ల నాకున్న అభిలాష, అభిరుచి ఇద్దరినీ దగ్గర చేసింది. 2 నెలల్లో పుస్తకాలతో మొదలైన పరిచయం యూనివర్సిటీలో ఉన్న 2 ఏళ్లలో చాలా దగ్గరయ్యాం. ఆమె మనతో ఎంతో చనువుగా మాట్లాడినా మనల్ని హద్దు దాటనివ్వని వ్యక్తిత్వం ఆమెది. గౌరవం తప్ప చులకన భావం కలగనియనంత సంస్కారవంతమైన ప్రవర్తన. ఆమె స్నేహానికి స్త్రీ పురుష భేదం లేదు. నిస్సంకోచంగా రూమ్కొచ్చేది, గంటల తరబడి మాట్లాడేది. ఎంత చనువిచ్చినా గీత దాటగలిగే సాహసం ఎవరికీ ఉండేది కాదు. మామూలు మధ్యతరగతి సంసారంలో పుట్టిన నేను కన్నెత్తి చూడలేనంత తేడా అనిపించి ఆమె అందాన్ని, విద్వత్తుని మనసులో ఆరాధించడం తప్ప ఇంకో ఆలోచనే రాలేదు. చదువయ్యి డాక్టరేట్ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్నయ్యి తాహతుకు తగిన అమ్మాయిని చేసుకుని జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపిన నాకు సంస్కృతి ఊహల్లోకి కూడా రాలేదు. ఇప్పుడు ఇలా ఇన్నేళ్ల తర్వాత నా జీవితంలోకి రావడం, సంస్కృతి, నీవు నా నుంచి ఏం ఆశిస్తున్నావో నాకు సరిగా అర్థమయ్యేటట్టు చెప్తావా? సంస్కృతి వచ్చి 10 రోజులైంది. హాయిగా ఎప్పటినుంచో ఉన్న ఇంటి మనిషిలా అమరిపోయింది. వెళ్ళే ప్రసక్తే లేదు. ఎన్నాళ్ళుంటుందో, ఎప్పుడు వెళ్తుందో అడగడానికి సతమతమవుతూ, ఎవరేమనుకుంటున్నారోనని బిరియపడుతూ, ఆఖరికి ఏదో ఒకటి తేల్చుకోవాలన్న తెగింపుతో అడిగాడాయన. సంస్కృతి ఆశ్చర్యంగా చూసింది. ఏం ఆశిస్తున్నానని నీవనుకుంటున్నావు? ఎదురు ప్రశ్న వేసింది. అది తెలియకనే కదా అడిగింది, ఉడుక్కున్నట్లు అన్నాడు. సంస్కృతి నవ్వింది. గత వారం 10 రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం? అదే నేను ఆశించింది నీ నుంచి. అంతకు మించి ఏం అవసరం లేదు నాకు. నిదానంగా ఆయన వంకే చూస్తూ అంది. అర్థం కానట్టు చూశారు పార్థసారథి. చూడు పార్థు, తొలి వెలుగు ఉదయాన్నే నీతో సమంగా వాక్కుకొస్తున్నాను. తిరిగొచ్చి ఈ వరండాలోనే కాఫీ తాగుతూ, పేపర్ చదువుతూ, వార్తలు పంచుకుంటున్నాం. కలిసి టిఫిన్ చేస్తాం, చెస్ ఆడుకుంటున్నాం, ఆడుతూ దేని గురించో వాదించుకుంటున్నాం. భోజనాల దగ్గర కబుర్లే, కాసేపు విశ్రాంతి, సాయంత్రం వ్యాహ్యాలి. నీ సీనియర్ సిటిజన్స్ గ్రూప్లో నేను కలిశాగా. తిరిగొచ్చి కాసేపు టీవీ చూడటం, తర్వాత ఈ వెలుగునీడ వరండాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలమురళి పాత హిందీ పాటలు వింటూ తన్మయులమవుతూ పాత జ్ఞాపకాలు కలబోసుకోవడం, చెరో పుస్తకం చదువుకుంటూ భావాలు పంచుకుంటూ మంచి స్నేహితుల్లా రోజంతా గడుపుతున్నాం. అంతే నీ నుంచి నేను ఆశించేది. పార్థు, నాకు నా స్థాయిలో ఆలోచించగలిగే మనిషి సహచర్యం కోసం పరితపించాను. ఓ కవిత చదివి స్పందించే హృదయం, ఓ జోక్ వేస్తే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆనందించగలగడం, ఓ మాటకి రిటార్డ్ ఇవ్వగలిగినంత తెలివి, గడుస్తనం, నా వేవ్ లెంత్కి సరిపోయే మనిషి సహచర్యం కోసం మొహం వాచిపోయి వచ్చాను. పెళ్లి చేసుకోలేకపోయావా అన్నావు చాలాసార్లు. నా ఆలోచనలని అర్థం చేసుకునే స్థాయి మనిషే దొరకలేదు. అప్పుడే నీ విలువ అర్థమైంది. నేనేం వదులుకున్నానో తెలిసింది. నాన్న పెళ్ళి అని కలవరించిపోయారు. నీకోసం వాకప్ చేస్తే నీ ఉద్యోగం, నీ సంసారం గురించి తెలిసి నేను నా నిర్లిప్తత వల్ల దూరం చేసుకున్నందుకు బాధపడ్డాను.
ఉద్యోగం, పుస్తకాలు, సంగీతం, నా సహచరులు, దేశాలు చుట్టొచ్చాను. ఎక్కడా నాకు కావలసిన మనిషి దొరకలేదు. రిటైర్ అయి 10 ఏళ్ళు అయింది. ఇంకా అమెరికాలో ఉండాలనిపించలేదు. మళ్ళీ నీ గురించి వాకపు చేశాను. నీ భార్య పోయి ఒంటరిగా ఉన్నావని విన్నాను. ఇప్పుడు నీకు ఒంటరితనంలో బాధ అర్థమై ఉంటుంది. ఆలస్యమైనా అప్పుడు పొందలేని నీ సహచర్యం పొందుదామనిపించింది. అంతే నాకు కావాల్సింది. అంతే అంతే ఉద్వేగంగా అంది. సారీ, నీ జీవితంలో వాక్యూమ్ నాకు అర్థమైంది. కానీ ఇది ఇండియా. ఎంత విదేశ సంస్కృతి అలవడినా ఇంకా ఓ ఆడ మగ 70 ఏళ్లున్నా ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటే విచిత్రంగా చెప్పుకునే స్థాయి నుంచి ఇంకా దాటలేదు. ఈ 10 రోజులుగా పాలవాడు, పేపర్వాడు, చాకలివాడు అంతా ఎంత వింతగా చూస్తున్నారు గమనించావా? మనిద్దరం కలిసి వాక్కుకు వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తున్నారు. నా పిల్లలకి ఈ సంగతి తెలిసి నాన్నకి ఈ వయసులో ఇదేం పని అనుకోవచ్చు. చూడు, మిగతా వాళ్ళ గురించి ఈ లోకం ఏమనుకుంటుందోనన్నది నాకు అనవసరం. నీ పిల్లలకి మన స్నేహం గురించి చెప్పు. నీవు చెప్పలేకపోతే నే చెబుతా. లోకం గురించి నీకు అక్కర్లేకపోవచ్చు. లోకం నిన్ను పట్టించుకుంటుంది. అది సరే, ముందు అసలు నీకే ఇబ్బందిగా ఉన్నట్టుంది. పొమ్మని డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తున్నావా? ఆమె గొంతులో బాధ. ఆమె చూపులు తప్పించుకుని, అలా అనకు. నీవెంత ఒంటరితనం అనుభవించి ఈ నిర్ణయానికి వచ్చావో అర్థమైంది. కానీ ఓ పక్క ఇలాంటివి మన దేశంలో అలవాట్లేక ఇద్దరం అపహాస్యం పాలవుతామేమోనని భయం. సరే, ఆలోచిద్దాం. అందుకు కాస్త సమయం పడుతుంది. అర్థం చేసుకో. సరేలేవయ్యా బాబు, ఏదో నన్ను పెళ్లి చేసుకోమన్నట్టు, ఆస్తిపాస్తుల్లో భాగం అడిగినట్టు బెంబేలు పడుతున్నావు. తేలిగ్గా నవ్వుతూ అంది. నాన్నగారు, మీ ఈమెయిల్ చూశాం. అన్నయ్య, నేను, సంస్కృతి ఆంటీ కూడా అన్నీ వివరంగా పంపించారు. అన్నయ్య, నేను చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యాం. శరణ్య చాలా ఎగ్జైటింగ్గా అంది. థ్యాంక్స్ అమ్మా. మీరేమనుకుంటారో, ఈ వయసులో ఇదేం పని అని అనుకుంటారేమోనని భయపడ్డాను. శరత్ ఏమన్నాడు? పార్థసారథి ఆరాటంగా అడిగారు. అవతల కాన్ఫరెన్స్ ఫోన్లో వింటున్న శరత్, నాన్నగారు, ఈ వయసులో ఒంటరిగా ఉన్న మీకు మంచి తోడు దొరకటం అదృష్టం అంటాను. మేమేమనుకుంటాం? మమ్మల్ని అంత తక్కువ అంచనా వేయవద్దు. ఆంటీ మీ ఇద్దరి గురించి ఎంత చక్కగా విపులీకరించి రాశారో. ఆవిడ సంస్కారం, భావుకత, పరిజ్ఞానం, కవి హృదయం ఆమె పంపించిన ఈమెయిల్ తోటే అర్థమైంది. అంత గొప్ప స్నేహితురాలు మీకు దొరకటం మీ అదృష్టం అంటాను. కానీ శరత్, మా స్నేహాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరంటావు? అదంతా వదిలేయండి నాన్న. ఇంకొకరి గురించి మీకు అనవసరం. మీ భావాలు పంచుకుంటూ మనసు విప్పి మాట్లాడుకుని మీ ఒంటరితనంలో పాలు పంచుకునే మిత్రురాల్ని వదులుకోకండి. నాన్నగారు, ఇంకో విషయం, మీరు ఆమె కావాలంటే లోకం జంకుంటే పెళ్లి చేసుకున్నా మేము సంతోషిస్తాం. శరణ్య అంది. వద్దు వద్దు, పెళ్ళి అనేసరికి హక్కులు, బాధ్యతలు, ఈ వయసులో ఆ బంధాలు వద్దనుకున్నాం. అయితే సరే, ఆవిడ్ని హృదయపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించండి. మిమ్మల్ని చూడడానికి కోసమైనా ఈ సెలవుల్లో తప్పకుండా వస్తాం. ఇద్దరూ ఒకేసారి అన్నారు బై బై చెబుతూ. ఆయన ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి కాంతమ్మ, నరసమ్మ నిలబడి ఏదో చెప్పాలని ఆరాటపడ్డారు. ఏమిటి కాంతమ్మ గారు, ఏం కావాలి? కాస్త ఆశ్చర్యంగా అడిగారు ఆయన. ఆవిడ కాస్త జంకుతూ తలదించుకుని, బాబుగారు, మేమో మాట చెబితే ఏం అనుకోరు కదా. చూడండి బాబుగారు, ఏడనర్థం నుంచి ఇక్కడుండి మీ మంచి చెడ్డ చూస్తూ ఇంట్లో మనిషిలా ఉన్నాను. నరసమ్మ అయితే గత 15 ఏళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తోంది. ఆ చనువుతో మీతో ఓ మాట చెప్పాలని సందేహిస్తూ ఆగింది. కొంపదీసి ఇద్దరూ పని మానేస్తాం, ఈవిడ ఇంట్లో ఉంటే అంటారా అన్న భయం ఒక్క క్షణం కనిపించింది. పర్వాలేదు, చెప్పండి. బాబుగారు, ఇంట్లో ఉన్నాక జరుగుతున్నవి తెలియకుండా ఉండవు. వద్దనుకున్నా కొన్ని మాటలు చెవిన పడకా పోవు. సంస్కృతి అమ్మ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఎంత మంచి మనిషో 2 రోజుల్లోనే అర్థమైంది. ఆవిడ ఇక్కడ ఉందామన్న ఆలోచనతో వచ్చారని, మీరే నలుగురు ఏమంటారోనన్న భయంతో ఉన్నారన్నది మాకు అర్థమైంది. బాబు, వెధవలోకం ఏమనుకుంటే మీకేం బాబు? మీ పిల్లలు సంతోషంగా ఒప్పుకున్నాక ఇంకా ఆలోచన వద్దు. ఇంట్లో ఆవిడుంటే ఎంతో సందడిగా ఉంది. మీకు తోడు నీడగా ఉంటానని వచ్చిన ఆమెని వదులుకోవద్దు బాబు.
సరేలే ఆలోచిస్తున్నాను, చూద్దాం అంటూ గదిలోకి వెళ్ళిపోయారు. తెల్లారి కాంతమ్మ గాబరాగా, బాబుగారు, అమ్మగారు గదిలో లేరు, ఆమె సామాన్లు లేవు, ఇదిగో ఈ ఉత్తరం మాత్రం ఉంది, కాఫీ ఇద్దామని వెడితే లేరు బాబు ఆరాటంగా అంది. తెల్లబోతూ ఉత్తరం అందుకున్నారు పార్థసారథి. పార్థసారథి గారు, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడికొచ్చి నేనెంత తప్పు చేశానో నిన్నటితో అర్థమైంది. శ్రీరాముడంతటి ఏకపత్నీ వ్రతుడిగా మిగిలిపోవాలన్న మీ కోరికని నేను కాదనలేదే, మీ శ్రీమతి స్థానం కోరలేదే. నే అడిగింది తోటి మనిషి తోడు. దానికోసం మీలో ఎన్ని అనుమానాలు, ఎంత సందిగ్ధత, ఎంత ఆలోచన, ఎన్ని ప్రశ్నలు. నర్సమ్మ కాంతమ్మలకున్నంతపాటి కన్సానైనా మీలో లేదే. మీ పిల్లలకున్నంత సంస్కారవంతమైన ఆలోచనే లేదే మీలో. పరిగెత్తొచ్చి పిల్లలు ఒప్పుకున్నారు, నర్సమ్మ ఇలా అంది, కాంతమ్మ గారు అలా అంది అని సంబరంగా నా చెయ్యి పట్టుకుని ఊపుతూ అన్ని అడ్డంకులు తీరిపోయినాయి అన్న సంతోషం నీలో చూడాలన్న నా ఆశ ఆ రాత్రంతా నాతో మాట్లాడకుండా నీ ఆలోచనతో నీ గదిలో కూర్చుని ఇంకా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను చూశాక ఇంత పిరికి సగటు మనిషి కోసమా నేను పరిగెత్తొచ్చాను, ఎంత తప్పుగా అంచనా వేశాను అన్న బాధతో నా మనసు చిన్నపోయింది. రేపు మనం కలిసి ఉంటే ఎవరో ఏదో అన్నారు, ఎవరో నవ్వారు అంటూ నొచ్చుకుంటూ కూర్చుంటావేమో. ఇలాంటి చోట నేను స్వేచ్ఛావాయువులు ఎలా పీల్చగలను? సగటు మగాడిని అనిపించుకున్నావు. 15 రోజుల మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. సెలవు. సంస్కృతి. ఉత్తరం చదివాక కలగాల్సినంత బాధ కలగకపోగా మీద పడబోయే ఆపదేదో తప్పిందన్న భావనే కలిగింది ఆయనకి. కథ పేరు సగటు మనిషి. రచించిన వారు డి. కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.